హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుంది, ఎందుకంటే ఎస్టర్డే మేము చిలుకూరు బాలాజీకి వెళ్ళాం. సో దానివల్ల వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ అప్లోడ్ చేయడం కుదరలేదనమాట. సో ఇది ఫ్రైడే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 లోపలే దేవుడికి పూజ చేసేసాను, ఎందుకంటే మా హస్బెండ్ పొద్దున్నే పొలం కాడికి వెళ్తానన్నాడు. సో అందువల్ల మళ్ళీ పిల్లల్ని పట్టుకొని పూజ చేసుకోవడం, వంట చేసుకోవడం అదంతా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి 6:30కి తను వెళ్ళిపోతే నేను 6 లోపలే పూజ చేసేసాను. అండ్ కర్రీ కూడా కుక్ చేసేస్తున్నాను. ఈ కూర ఆడుకుంటా అంటారనమాట. మాకు ఇళ్ళకి వెళ్ళినప్పుడు తెలంగాణ సైడ్ అయితే ఆల్మోస్ట్ పెట్టేసుకుంటారు. సో ఇక్కడ పూజ చేసాను, అది చూపిస్తున్నాను. అండ్ వంట చేసేసానని చెప్పాను కదా. సో ఈరోజు బెండకాయ పులుసు కర్రీ చేస్తున్నాను. సో అది మైండ్ రైస్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఈ బెండకాయ పులుసు కర్రీని ఎట్లా చేస్తానంటే స్టవ్ పైన ఆయిల్ పెట్టి కొంచెం పోపు గింజలు వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు టమాటోస్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కారం కూడా వేసుకొని కొంచెం బెండకాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. దీనికి ముందే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇందులో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసి, మనకు పులుసు అనేది మరిగే టైం ఉంటుంది కదా. సో అప్పుడు కొంచెం ధనియాల పొడి, వేయించిన జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది కంపల్సరీ వేయండి. చాలా 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 బాగుంటుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక మరుగుతున్నప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే చాలా 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 బాగుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన టీ పెట్టాను. మా హస్బెండ్ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు వెళ్ళే ముందే పెట్టాను. బట్ నేను అంత పొద్దున టీ తాగి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నా కోసం అక్కడ ఉంచి నేను తర్వాత మళ్ళీ వేడి చేసుకుంటాను అన్నమాట. సో మా చిన్నోడు ఆబ్వియస్లీ నా దగ్గర వచ్చి చేరుతాడు కదా. సో చేరాడు అనమాట. ఇక్కడ నేను కిచెన్లోకి వస్తే ఏం చేస్తుంది అనే కుతూహలం, యాంగ్జైటీ ఉంటుంది కదా. సో దానివల్ల నా దగ్గరికి వచ్చే చేరుతాడు. ఇక్కడ నేను టీ పెట్టుకుంటుండే అది పొంగుతుంటే మళ్ళీ వెయిట్ చేసుకుంటాను కదా. సో అప్పుడు ఉఫ్ అని ఊతున్నాడు అనమాట దాన్ని. సో ఇక్కడ బెండకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా టీ పెట్టుకుంటే వాడు ఊతున్నాడు. అండ్ రైస్ కూడా ఒక పక్కన కుక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టీలో అప్పాలు వేసుకుంటున్నాను. సో ఈ ఫెస్టివల్ సీజన్లో ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ఫాస్ట్ కిందకి ఇవే ఉంటాయన్నమాట, అప్పాలు వేసుకోవడం. అండ్ ఈరోజు బెస్ట్ పార్ట్ ఏంటంటే మా ఊడికి స్కూల్ వ్యాన్ వచ్చింది. గురువారం రోజు స్కూల్ వ్యాన్ రాదు, బట్ డ్రాప్ చేయాలి అన్నారు. బట్ ఫ్రైడే రోజు వ్యాన్ వచ్చిందనమాట. ఆ వ్యాన్ వచ్చే ముందు కూడా మాకు మెసేజ్ పంపలేదు. ఒక 10 మినిట్స్ ముందు వ్యాన్ వస్తుంది అనగా మెసేజ్ పంపారు. బట్ నేను మార్నింగే రైస్ కర్రీ కుక్ చేశాను కాబట్టి వ్యాన్ మా ఊరు నుండి అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. సో నాకు 15 మినిట్స్ టైం ఉండే. ఆ 15 మినిట్స్ టైంలో వాడికి వెంటనే స్నానం చేయించేసి రెడీ చేయించేసి బాక్స్లో 2 స్నాక్స్ పెట్టాలన్నమాట. ఒకటి లంచ్ బాక్స్ పెట్టాలి. 10కి ఒక స్నాక్ టైం ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ 3కి ఒక స్నాక్ టైం ఉంటుంది అనమాట. వాడి అందుకని స్కూల్ కంపల్సరీ పంపిస్తున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే టార్చర్, చుక్కలు చూపిస్తాడనమాట. చుక్కలు అంటే ఇంకా కనిపిస్తాయి పట్టపగలే మనకి. సో ఇక్కడ వ్యాన్ వస్తుంది. సో అది ఎక్కిచేస్తున్నాను. అంటే ఫస్ట్ కూడా కొంచెం వెళ్ళనని మారం చేశాడు. ఒక 5-10 మినిట్స్ అబ్బా అన్నాడు. బట్ రెడీ కావాలి వెళ్ళాలన్నాక ఈజీగా వెళ్ళిపోయాడు. చెప్పాను కదా బాగానే వెళ్తాడు. ఎప్పుడో ఒకసారి అట్లా సతాయిస్తాడు అనమాట. సో ఆడెళ్ళాక మేము ఇంట్లోకి వచ్చాం. మా చిన్నోడు చూసారా ఇప్పుడు రూమ్లోకి తీసుకెళ్ళమని పడుకోబెట్టమని చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ బెడ్ పైన బెడ్షీట్ తీసేసాను, ఎందుకంటే కొంచెం అది నేను 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తాను. కొంచెం బెడ్ గాలి తింటుంది అన్నట్టుగా నేను బెడ్ ప్రొటెక్టర్ మేము కంపల్సరీ యూజ్ చేస్తాం. ఎందుకంటే మా పిల్లోడు పోస్తూనే ఉంటాడు పాస్ అన్నమాట. సో వాడిని పడుకోబెట్టి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అంత మార్నింగ్ చేశాను కదా స్నానం, అంతా జిడ్డుగా అనిపించింది. మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కోమ్ చేసుకున్నాను. అండ్ ఈ రైస్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి కుక్ చేశాను. బెండకాయ పులుసు చూసారు కదా, అదే కుక్ చేశాను అనమాట. అండ్ ఇంకో వరస్ట్ పార్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ జడిపోయిందన్నమాట. అంటే చేయితోనే ఉతికేసాను ఈ బట్టలన్నీ. అంటే వాషింగ్ మిషన్ నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసినా చేయకపోయినా ఏమంటే అది వర్కింగ్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది. అట్లా ఒక 2-3 డేస్ అవుతుంది అది పాడైపోయి. ఇంకా అవన్నీ చాలా బట్టలు ఉండే. సో అవన్నీ హ్యాండ్తోనే ఉతికేసాను. అండ్ మా చిన్నోడు పడుకున్నాడు. సో వాడు మళ్ళీ లేస్తే నన్ను ఇవన్నీ ఇట్లా వాడికి బాత్ చేయించడానికి అవసరమైనవన్నీ తెచ్చి అక్కడ పెట్టుకుంటున్నాను. పౌడర్, లోషన్, టవల్ అండ్ వాడు డ్రెస్ తీసుకొని రెడీగా పెట్టుకుంటాను అనమాట. వాడు లేచాక వెంటనే స్నానం చేయించడానికి. అంటే నేను కొంచెం ప్రిపేర్ ముందే ఉన్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాడు వర్క్స్ అన్నీ చేసి పెట్టేసుకుంటాను.
మళ్ళీ వాడు లేచాడు అనుకోండి, చేతిలోనే ఉండడం అన్నీ తెచ్చి పెట్టుకోవడం అస్సలు కుదరదన్నమాట. వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు 9:30 అవుతుంది. నేను ఈరోజు ఫాస్టింగ్ అనమాట, 1 టైమే రైస్ తింటాను. సో అందుకని కొంచెం మిక్చర్ ఉంటే అదే తీసుకుంటున్నాను అనమాట. ఇది మన సంక్రాంతి అప్పాలు చేసుకున్నప్పుడు ఇది చేశాను. సో అవి తింటున్నాను. మార్నింగ్ 8కి శనగప్పాలు తిన్నాను చాయ్లో వేసుకొని. మళ్ళీ కొంచెం ఏదో క్రేవింగ్ ఆకలేసినట్టు, అప్పాలు ఉంటే ఎప్పుడు ఆకలేస్తూనే ఉంటుంది. అంటే అప్పాలు అంటే అవన్నీ కాదు, ఇట్లాంటివి. సో చూసారా, మా చిన్నోడు లేచి కూర్చున్నాడు. ఇలా రా అనగానే వచ్చేస్తున్నాడు. వెళ్ళి లేవగానే బయటికి తీసుకెళ్ళమని చూపిస్తాడు అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న మంచి క్యూటీ థింగ్ చూపిస్తున్నాను అన్నమాట. పప్పీస్ చూసారా, మా ఇంటి పక్కన అనమాట. ఇటు రేట్ల కింద ఒక కుక్క వచ్చేసి 5 బేబీస్ పెట్టింది. మంచిగా ఉన్నాయి. ఒక 3 ఏమో ఫెయిర్గా ఉన్నాయి, ఒకటేమో బ్రౌన్లో ఉంది, ఇంకోటి బ్లాక్లో ఉంది. సో అవి చూపిస్తున్నాను. మా చిన్నోడు వాటిని చూసి ఎక్సైట్ అవుతున్నాడు అనమాట. సో బయటికి వీటి దగ్గర కూడా చూపిస్తున్నాడు, ఎందుకంటే వాటిని చూశాడు ఇంతకుముందు. సో అందుకని ఆ దారి తెలుసు కాబట్టి అటువైపు చూపిస్తున్నాడు అనమాట. చాలా షార్ప్ అనమాట. అండ్ ఇక్కడ వాడిని రెడీ చేశాను. మళ్ళీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికే చూపిస్తున్నాడు. అంటే అవి చూస్తుంటే కూడా కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తున్నాయి, అందుకని తీసుకెళ్ళాను. అండ్ ఇక్కడ వాడికి అన్నం తింటావా అంటే అస్సలు తినలేదన్నమాట. అన్నం వచ్చేసి ఆ రోజు ఫ్రైడే రోజు ఏదో కొంచెం ఒక 2-3 ముద్దలు తిన్నాడు. సో మళ్ళీ ఏం తినకపోతే ఎట్లాగా అని చెప్పేసి వాడి కోసం నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తాను అనమాట. దోశ వేసి ఇచ్చాను. అండ్ చూసారా, నేను సెల్ఫీ వీడియో యాడ్ చేయగానే అందులో చూస్తున్నాడు. మా వాడు ఐస్లో ఏదో పవర్ ఉంటుంది, మంచిగా అనిపిస్తాయి వాడు ఐస్ చూసేసరికి. అండ్ ఇక్కడ చూసారా, దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను ఎప్పుడు దోశ, ఇడ్లీ బ్యాటర్ అండ్ మిల్క్ ఎప్పుడు మంచిగానే పెట్టుకుంటాను. ఎందుకంటే వీడు మా చిన్నోడు ఎప్పుడు ఏది తినేది తెలియదు, మా పెద్దోడైతే ఇంకా మరీ టూ మచ్ అన్నమాట. వాడు ఎప్పుడు ఏది అడిగేది తెలియదు. అన్నం తినే టైంలో దోశ అడుగుతాడు, దోశ తినే టైంలో మ్యాగీ అడుగుతాడు, రైస్ అడుగుతాడు. సో ఇలా మెత్తగా వేస్తాను ఉతప్పం టైప్లో. ఆయన మంచి క్రంచీగా ఉంటే తినలేడు కదా, చోక్ అవుతుంది గొంతులో. సో అందుకని ఇట్లా మెత్తగా వేసి చిన్న చిన్న పీసెస్ లాగా వేస్తాను. ఆడ తినే వరకు తింటాడు, మిగిలింది బయట పడేస్తాడు. సో కింద పడితే ఆ కుక్కలు కూడా వేస్తే తింటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. అండ్ ఇక్కడ మధ్యాహ్నం 2కి వాషింగ్ మిషన్ రిపేర్ చేసి అతను వచ్చాడనమాట. ప్రాణాలు లేచి వచ్చాయి. ఎందుకంటే మనం అది యూజ్ చేసినా చేయకపోయినా ఎప్పుడైనా సడన్గా అవసరం పడుతుంది కదా మనకి. ఇప్పుడు మా చిన్నోడు వల్ల ఏమంటే నాకు చేయితో ఉతకడానికి అస్సలు కుదరట్లేదు. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే కొంచెం చేయితో ఉతకడానికి ప్రిఫర్ చేస్తాను, కానీ అండ్ లేకపోతే ఉతకడం కుదరదు అనమాట. సో ఇక్కడ మా తాతమ్మ అన్నమాట, అంటే మా చిన్నోడు వాళ్ళ తాతమ్మ, మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ. ఆయన మా వాడు ఇప్పుడు అడుగులేస్తున్నాడు. 13 months కంప్లీట్ అయినాయి, 14 months రన్నింగ్. సో కొంచెం మా మధ్యలో ఫీవర్ ఉండే 2 months. సో దానివల్ల చాలా వీక్ అయిపోయి లేట్గా నడవడం స్టార్ట్ అయిందనమాట. మా పెద్దోడు ఏమంటే బర్త్డే అయిపోయినాక 1 week తర్వాత నడిచాడు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో పాలు పెట్టేస్తున్నాను మా చిన్నోడికి. అండ్ ఇక్కడ నా ఫాస్టింగ్ అని చెప్పాను కదా. సో 11:30, 12కి అట్లా లంచ్ చేసేసి నేను ఇక్కడ ఏమంటే దోశ వేసుకుంటాను. సో దాంట్లోకి చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తున్నాను. అండ్ బట్టలన్నీ తెచ్చిపెట్టాను మడత పెట్టడానికి. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. అండ్ చూసారా, టైం అయిపోయింది. మా పెద్దోడు వ్యాన్ వచ్చింది అనమాట, 5కి వస్తుంది కదా. సో ఇంటి దగ్గర ఉంటే ఖాళీ అంటారు. ఖాళీ ఎందుకుంటాము, ఏదో ఇంటి దగ్గర ఉంటే ఏ పని ఒడవదన్నమాట. వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి. పనికి వెళ్ళిన వాళ్ళని ఏమంటారు, పనికి వెళ్ళొచ్చారు అంటారు. అండ్ ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను. సో అదన్నమాట అందరూ ఫాలో అయ్యే మిత్తులాగా ఉంటుంది. సో ఇక్కడ దోశ వేసుకున్నాను, తింటున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.